నాలా అంటే ఎంత కంఫర్ట్ ఉందంటే ఇక మీకైతే పడుకోవచ్చు ఇలా. నేనే పడతాను, నేనే పడతా. మంచి ట్రాఫిక్ అండ్ ఫుల్ ట్యాంక్ ఉంది ఆబ్వియస్గా. ఫ్లెక్స్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేల్స్ ఆన్ వీల్స్. మన వీడియో ఈరోజు వచ్చేసి మన థార్ రాక్స్ గురించి. అండ్ వీడియో గోస్ యాజ్ ఓకే మంచిరా మన థార్ రాక్స్, మన మాన్స్టర్ తీసుకొని నియర్లీ 2 months అయితే అవుతుంది. అండ్ దీని గురించి మన ఎక్స్పీరియన్స్ అండ్ ది జర్నీ ఎలా ఉంది, 2 months మన కార్ ఎలా అనిపించిందో ఈ వీడియో తెలుసుకుందాం. అలాగే కార్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకుందాం. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు లోపలికి వచ్చేసినాం. ఇంటీరియర్ ఫస్ట్ చూద్దాము. మన కార్ వచ్చేసి 17-inch బోత్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అండ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇచ్చేసిండు. అండ్ సో స్మార్ట్ టెక్లో అయితే వేరే లెవెల్ ఇచ్చేసిండు. మా తార్ తోటి కంపేర్ చేస్తే మంచి అప్డేట్ చేసిండు. వీ హ్యావ్ మెనీ థింగ్స్ టు డూ హియర్. ఇక్కడ చూసుకోవచ్చు వెంటిలేటెడ్ సీట్స్, బోత్ రెండింటికి ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చేసిండు. అండ్ అర్మాన్ కార్డన్ స్పీకర్స్ ఇచ్చారు. 16 అర్మాన్ కార్డన్ స్పీకర్స్, వేరే లెవెల్ ఉంటుంది. మనకి ఇక్కడ కూడా చూడవచ్చు, ఇక్కడ కూడా ఉంది. అంతా మొత్తం 16 ఇచ్చిండు. అండ్ దీని ఆ సౌండ్ కూడా వినిపిస్తాను మీకు. నెక్స్ట్ వచ్చి మ్యాసివ్ 55 liters ఆఫ్ ఫ్యూయల్ ఇచ్చేసిండు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అండ్ ఫుల్ ట్యాంక్ ఉంది ఆబ్వియస్గా. ఫ్లెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి 6 gear మాన్యువల్ ట్రాన్సాక్షన్ గేర్ బాక్స్ విత్ డీజిల్ ఇంజిన్ 2. అదంతా బయట మాట్లాడదాము. 2 liter డీజిల్ ఇంజిన్. మనకి పానరామిక్ సన్ రూఫ్, పెద్ద పానరామిక్ సన్ రూఫ్ ఇచ్చేసిండు. అండ్ కంఫర్టబుల్, మస్తు కంఫర్టబుల్ లెగ్ స్పేస్ ఉంటుంది ముంగట వెనకాల అయినా కానీ. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం. 400 liters ఆఫ్ బూట్ స్పేస్ ఇచ్చిండు. 360 degrees కెమెరా కూడా ఇచ్చిండు, చూసుకోవచ్చు మనము. ఏ కెమెరా కావాలంటే ఆ కెమెరా అది ప్రెస్ చేస్తే అయిపోతుంది. చేంజ్ అవుతలేం రా, చేంజ్గా ఇగో ఇక్కడ ఏది ప్రెస్ చేస్తే ఆ కెమెరా కనిపిస్తుంది మనకి. అలా ముంగటి ప్రెస్ ముంగటి ఆబ్వియస్గా ఉంటుంది. అలా ఇంకా చాలా ఇచ్చిండు, అవి లేటర్ ఆన్ విల్ డిస్కస్. మనది స్టార్ ఎడిషన్ అంటే స్పెషల్ ఎడిషన్. ఇందులో అయితే స్టార్ ఎడిషన్కి టాప్ ఎండ్కి కొంచెం డిఫరెన్సెస్ ఉన్నాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేసిన ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. నవ్వు చూస్తే మనకి ఇక్కడ డ్రైవ్ మోడ్ చూడొచ్చు. డ్రైవ్ మోడ్ ఉంది. డ్రైవ్ మోడ్లో జూమ్, జిప్, స్నో, మడ్, శాండ్ ఇలా 5 ఉన్నాయి మొత్తము. ఓకే, వాళ్ళ నేమ్స్ ప్రకారం వీటికి చూస్ చేసుకో. జిప్ అయితే మ్యాక్సిమం వాడుకోవాలి మనం హైవేస్లో కానీ నార్మల్గా కానీ. రెగ్యులర్ మోడ్ మనం ఆల్రెడీ 2 monthsలో అనిపించట్లేదు 6,794 kilometers తిప్పాం బండిని. అండ్ మైలేజ్ గురించి మాట్లాడితే మైలేజ్ వచ్చేసి 13 to 15 అయితే యావరేజ్గా ఇచ్చేస్తుంది పక్కా. స్టీరింగ్లో కూడా ఫుల్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చేసిండు. క్రూజ్ కంట్రోల్, మన వాల్యూమ్ అప్ అండ్ డౌన్, రేడియో చేంజ్ చేసుకోవచ్చు, ఫోన్ ఆన్సర్ అని పిక్ చేసుకోవచ్చు, క్రూజ్ కంట్రోల్ సెట్ చేసుకోవచ్చు, మన ఓడోమీటర్ అంతా సెట్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ మనకు నార్మల్గా ఇక్కడ సెట్టింగ్స్ చూసుకుంటే ఫ్యూయల్ ఇన్ఫో, వెహికల్ ఇన్ఫో, నావిగేషన్, డిస్ప్లే లేదు. ఇది కూల్ ఉంది చూడండి, ఇది నార్మల్గా ఉందా, ఇది కూల్ ఉంది కొంచెం. యానిమేషన్ కూడా చూడండి. ఓకే, ఇంకోటి కూడా ఉంది, విల్ సీ దట్. ఇన్ఫర్మేషన్ అది లైట్ అయితే మనం నార్మల్గా పెట్టేద్దాం. ఇంకేమున్నాయి అంతే. ఇక నావిగేషన్ చూసుకోవచ్చు, ఏమైనా అలర్ట్ ఉంటే చూసుకోవచ్చు, వెహికల్, ఫ్యూయల్ అంతా అవే. అండ్ దట్స్ ఇట్. అరే ఇక మన కెమెరామ్యాన్ ఫర్ టుడేస్ వీడియో. మన ఛానల్ గ్రో అయితే ఫర్ ఎవర్ పెట్టుకుందాం. సౌండ్ సిస్టమ్, మనం సౌండ్ సిస్టమ్ గురించి విందాం. ఏ పాట పెడదాం? అరే నా ఫోన్ ఆడుందిరా.
ఇది పెడదాం పట్టు నార్మల్ రేడియో. ఇక్కడ సౌండ్ సిస్టంలో ఏంటంటే మంచి సెట్టింగ్స్ ఇచ్చేసిండు. ఇన్ని ఆప్షన్స్ ఇచ్చిండు: స్టూడియో, క్వాంటమ్ లాజిక్, అంబియన్స్, ఈక్వలైజర్, క్లారిఫై, విఎన్సి, ఇలా మస్తు ఆప్షన్స్ ఇచ్చేసిండు మనకి. వేరే 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 లెవెల్ ఉంది సౌండ్ సిస్టమ్ అయితే. విల్ ఎంజాయ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం బయట దీని ఫిజికల్ స్పెక్స్ గురించి వచ్చేస్తే చూద్దాం. బయట ఏముంటుంది ఇట్లాగా నార్మల్గా మనం పెట్టుకోనికే. ఒక అడ్రెస్ట్, హ్యాండ్ రెస్ట్, ఇది ముంగటికి వచ్చేస్తుంది, వెనుకలు రాదు. మనం చూస్తే ఎలా ఉంది లెగ్ స్పేస్. నాలా అంటోనికి ఇంత కంఫర్ట్ ఉందంటే ఇక మీకైతే పండుకోవచ్చు. ఇలా వెనకాల కూడా ఎట్లా ఉందో చూద్దాం. ఇక మనకి మంచిగా ఇలా పట్టుకోవడానికి సపోర్ట్ కూడా ఇచ్చారు. ప్రతి ఫోర్ డోర్స్కి ఇచ్చేసారు. నెక్స్ట్ వెనకాల చూద్దాము. వెనకాల కూడా చూడొచ్చు. ఇక పండుకోవచ్చు పుర్సత్. ఇట్లాంటారు నాలుగుంటారు ముగ్గురు ఈజీగా పడతారు. నాలుగుంటారు ముగ్గురు. ఇక్కడ కూడా మధ్యలో ఒక హ్యాండ్ రెస్ట్ ఇచ్చారు. దాంట్లో వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారు. రేస్ ఈవెంట్స్, వెనకాల సి టైప్ ఛార్జింగ్ పవర్ సాకెట్, ఫోన్ హోల్డర్, ఇంకా క్యాప్స్ నార్మల్గా. ఇంకా వెనకాలకి వెళ్ళి ఇందులో అయితే నాకు ఎంత స్పేస్ ఉంది చూడండి. పెద్ద సన్ రూఫ్. నాకే చాలా స్పేస్ ఉంది. పక్కన కూడా చూసుకోవచ్చు. మంచి వెదర్, బ్యూటిఫుల్ సీనరీ. ఓకే గాయ్స్, మనం ఇప్పుడు బయట దాని గురించి మాట్లాడితే మన థార్ రాక్స్ వచ్చేసి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ అండ్ దట్ జనరేట్స్ 172 bhp ఆఫ్ పవర్ అండ్ 374 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ ఫర్ మాన్యువల్. అదే ఆటోమేటిక్ అయితే 400 న్యూటన్ మీటర్ టార్క్. మనం ఇప్పుడైతే వచ్చేసి థార్ గురించి. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు 19 ఇంచ్ గ్లాసీ అలాయ్స్. బాగుంటాయి చూడండి. కంటే ఇప్పుడు అంటే డస్ట్ ఉంది కానీ లేకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీని హైట్, విడ్త్ అన్నిటి గురించి వచ్చేస్తే మన లెంత్ వచ్చేసి 4.4 మీటర్స్, మన హైట్ వచ్చేసి 1.9 మీటర్స్, మన విడ్త్ వచ్చేసి 1.4 మీటర్స్. ఇగో మన గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మ్యాసివ్ 226 మిల్లీమీటర్స్ ఏదో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనది చెప్పిన స్టార్ ఎడిషన్, నాట్ నార్మల్ వన్, స్టార్ ఎడిషన్ ఏంటంటే చెప్పిన ఆల్రెడీ ముందు వీడియోలో కొన్ని ఫీచర్స్ తక్కువ ఇచ్చేసి సేమ్ టాప్ ఎండే ఒక 3-4 ఫీచర్స్ తక్కువ ఉంటాయి. దట్ ఈస్ మాన్యువల్గా ఎలక్ట్రానిక్ బ్రేక్ ఉంటుంది, సీట్ అడ్జస్టబుల్ కూడా నార్మల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఉండదు. మిగతా అంతా అదే. మనం ఇప్పుడు బూట్ స్పేస్ గురించి వచ్చేస్తే మ్యాసివ్ బూట్ స్పేస్ చూడండి. నేనే వాడతాను, నేనే వాడతా. కుసాలా చూపిస్తారు, మంచి ట్రావెల్ చేయొచ్చు. దిస్ ఈజ్ 400 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్. నెక్స్ట్ వచ్చేస్తే నేను ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, సెకండ్ సర్వీస్ కాలేదు ఇంకా. ఫస్ట్ సర్వీస్ 5,000 కదా. అండ్ దట్ కాస్టెడ్ అరౌండ్ 500 to 1200 చేంజ్ మధ్యలో పడ్డది, నేను పోలేను. అండ్ మనది పీపీఎఫ్ కూడా చేయించినాం మనం. మీకు కనిపించదు, ఎక్కడ చూస్తారో, ఇది ఆల్రెడీ డస్ట్ ఉంది కాబట్టి మీకు కనిపించదు. బట్ పీపీఎఫ్ చేయించినాము. క్లీన్ చేసినప్పుడు ఎప్పుడు వీడియో చూపిస్తా. అండ్ ఇంకేమున్నాయంటే స్పెషల్గా అంటే కారే స్పెషల్ అసలు వేరే. మీరు కొంటే మీకు అర్థమవుతుంది, చెప్పింది అర్థం అవ్వట్లేదు కానీ వేరే లెవెల్ ఉంది. అండ్ 23 lakhs ఫర్ థార్ రాక్స్ స్టార్ ఎడిషన్ ఇస్ అబ్సల్యూట్లీ వర్తీ. మీరు కొంటే అర్థమవుతుంది. మనం చేంజ్ చేసిన అంటే ఏం లేదు, ఇగో ఇవి రెండు చేంజ్ చేయించినాం. ఈ గ్రిల్కి రెడ్ కలర్ గ్రిల్స్ వేయించినాం అంతే. ఈ రెండు లుక్స్ మంచిగా ఉంటుందని. ఓకే గాయ్స్, ఇప్పుడు వరకు నేను చెప్పింది అయితే అందరూ చెప్తారు నార్మల్గా. ఎవరైనా చెప్తారు ఒక కారు అని తెలిసింది, గూగుల్లో కొడితే వన్కైనా తెలుస్తుంది. బట్ నేనేం చెప్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు వరకు మనం తీసుకొని దగ్గర 55-56 డేస్ అవుతుంది. దాని తర్వాత మనం ఈ కార్లో ఎంత చేరినాము, ఏం చేసినాము, కార్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మనకి బాండ్ ఎలా ఉంది, అది మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేస్తే
మన కార్ వచ్చేసి నియర్లీ 6,800 కిలోమీటర్స్ తిరిగింది. దట్స్ మ్యాసివ్. అంటే రోజుకు ఒక 115 కిలోమీటర్స్ వేసుకో రోజుకి, అంత తిరిగింది. అండ్ మైలేజ్ మ్యాక్సిమం మా మైలేజ్ గురించి మాట్లాడితే 13 to 15 అయితే పక్కా ఇస్తుంది. ఎలా అన్న వెళ్ళు. హైవేస్లో అయితే 16-17 కూడా మేబీ ఇస్తుంది. అండ్ మనం మ్యాసివ్ అంటే పెద్ద కూడా ఎక్కడ తిరగలేదు. ప్లాన్స్ ఉన్నాయి ముందు తర్వాత చూద్దాం అది. బట్ ఇప్పుడు అయితే మనం తిరిగింది మ్యాక్సిమం పెద్ద అంటే మొన్ననే కారు శ్రీశైలం వెళ్ళి వచ్చింది. దాని ముందు యాదగిరిగుట్ట రెగ్యులర్, పట్నాకు అదే రెగ్యులర్ అంతా తిరిగేదే. మనకైతే కార్ స్టేబుల్గా ఉంటుంది గాయ్స్. అసలు మీరు ఎలా ఉంటారంటే ఎన్ని రాళ్ళున్నా, రోడ్ ఎంత అన్ఈవెన్గా ఉన్నా, రోడ్ బాగాలేకపోయినా కానీ స్టేబుల్ వెళ్తుంది, కంఫర్ట్ ఉంటుంది లోపల. అండ్ మనకైతే ఎప్పుడు కొత్త కారే కదా, బ్రేక్ డౌన్ ఏమి అవ్వదు కూడా. కొత్త కార్ చాలా బాగుంది. మనకు ట్రబుల్ అస్సలు ఇవ్వలేదు దేంట్లో కూడా. మనకు వచ్చే చిన్న నాయిసెస్ కూడా ఏవి కూడా రాలేవు. చిన్న వస్తాయి కదా అప్పుడప్పుడు కొత్త కార్లో, అవి కూడా ఏం రాలేవు. అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్, అంతా ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. మహీంద్రాలో కొన్ని టెక్ బాగాలేదు, టెక్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, అది ఇది అని బయట రివ్యూస్ ఉంటాయి. బట్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. మన కార్లో అట్లాంటి ఏ విషయాలు జరగలేవు. అండ్ మన కార్ మొత్తం వేరే లెవెల్. మన పాత తార్ ఉంది కదా, సేమ్ అలానే ఇస్తుంది. బట్ అది 4x4. దట్స్ ఓన్లీ థింగ్ వి మిస్ ఇన్ దిస్ కార్. అది ఓన్లీ రేర్ వీల్ డ్రైవ్, తెలిసిందే. స్టార్ ఎడిషన్లో 4x4 లేదు. బట్ మనం 4x4 పెద్ద వాడలేం కూడా. ఇందులో ఉంటే వాడేటోళ్ళం మేబీ. బట్ నెక్స్ట్ నో ప్రాబ్లం. ఇప్పటికైతే దీని ఎంత అయితే అంత వాడదాము. నెక్స్ట్ అప్డేట్ చూద్దాము. ఎప్పుడైతే కార్ అయితే వేరే లెవెల్ ఉంది గైస్. మనకైతే నచ్చింది. మీకు కూడా స్పెషల్లీగా అంటే వెనకాల కూర్చున్న వాళ్ళకి, ముంగళ కూర్చున్న వాళ్ళకి అందరికీ బాగుంది. అండ్ బికాస్ ఈ సమ్మర్ వేడిలో అసలు ఏసీ కావాల్సిందే. దాంతోపాటు మనకి వచ్చినాయి కదా మనకు వచ్చిన వెంటిలేటర్స్ ఫస్ట్ 2 ఉన్నాయి కదా, దానివల్ల ఇంకా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నైస్. కార్ సూపర్. ఇంకా మనకి మన సర్వీసింగ్ వెళ్ళినప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం అవ్వలేదు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. డబ్బున్న అయిపోయింది. ఇప్పుడు కార్ని ఇక్కడ వాటర్ దగ్గర తీసుకొస్తున్నాం. వాటర్ దగ్గర తీసుకొచ్చి కొన్ని షార్ట్స్ పెడతాం. వస్తున్నాడు ఇంటికించి. లెట్స్ సీ షార్ట్స్ ఎట్లా వస్తాయో. దెన్ మళ్ళీ అక్కడ కొన్ని షార్ట్స్ తీయాలి. ఐ థింక్ గట్టిగా ఉంది. హాయ్ గాయ్స్. ఓకే గాయ్స్, ఇదే మన వీడియో ఈ రోజుకైతే. ఇప్పటికైతే అయిన ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకున్నాము. ఇంకేమన్నా స్పెషల్గా జరిగితే, ఇంకేమైనా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగితే దట్ విల్ షేర్ మోర్. అంటే ఇంకేమైనా తిరగడానికి పోతాం ఆబ్వియస్గా. లెట్స్ గో, వెళ్ళిపోవడమే మొత్తం. అక్కడ కాదు జస్ట్ చూపిస్తున్నా, అలా వెళ్ళిపోవడమే. ఎన్నో స్వీట్ మెమోరీస్ జనరేట్ చేసుకుంటాము. అవి మీకు కూడా చూపిస్తూనే ఉంటాము. అలాంటి మోర్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం పడుతున్నా వీడియోలో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత ప్రొఫెషనల్గా సినిమాటోగ్రఫీ చేస్తుండే మా భరత్కి కింద కమెంట్ చేయండి. #భరత్ తోప్ అని పెట్టండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. విల్ ప్లాన్ మోర్. ఓకే, బాయ్.